కలుపు వ్యవసాయం చేసే రైతులందరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎంతలా అంటే కలుపును సకాలంలో నివారించలేక పంటను వదులుకున్న సందర్భాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. కలుపు మొక్కలు నీరు పోషకాల కోసం ప్రధాన పంటతో పోటీ పడటమే కాకుండా పలు రకాల చీడపీడలను వ్యాపింపచేస్తాయి. నీటి వసతి పుష్కలంగా ఉన్న రైతులు రబీలో వరి సాగుకు సిద్ధం కాగా కూలీల కొరత ఉన్న చోట్ల దమ్ములో నేరుగా వరిని విత్తుకునే పద్ధతికి అలవాటు పడుతున్నారు. ఈ పొలాల్లో కలుపు నివారణకు ఎలాంటి రసాయనాలను వాడుకోవాలో సూచిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ యు నాగభూషణం. ప్రపంచవ్యాప్తంగాను మరియు భారతదేశంలోనూ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధానమైనటువంటి ఆహార పంటల్లో వరి అనేది చాలా ప్రధానమైనటువంటి ఆహార పంట. ఈ వరి యాసంగిలో కూడా రైతు సోదరులు సాగు చేస్తూ ఉన్నారు. దమ్ము చేసినటువంటి పొలంలో కూడా వరిని నేరుగా విత్తుకొని వరి సాగు చేస్తూ ఉన్నారు. మండగట్టి ముక్కు బలిగినటువంటి విత్తనాల్ని నేరుగా వెదజల్లుకొని కానీ లేదా సాళ్ళల్లో కూడా విత్తుకుంటున్నారు. సాళ్ళల్లో డ్రమ్ సీడర్ సహాయంతో సాళ్ళు వచ్చేటట్టు విత్తుకుంటూ ఉన్నారు. నేరుగా విత్తుకొని వరి సాగు చేసే విధానంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్య కలుపు. ఈ కలుపు సమస్యను సమర్థవంతంగా అధిగమించడానికి అంటే తొలినాళ్లలోనూ మరియు తర్వాత దశలో వచ్చేటటువంటి కలుపును నివారించడానికి గాను మనము వివిధ రకాల కలుపు మందుల్ని వాడుతూ ఉన్నాం. ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ దమ్ము చేసినటువంటి వరి సాగు విధానంలో గనక మనం చూసుకున్నట్లయితే ప్రిటిలాక్లోర్ ప్లస్ సేఫనర్ అంటే ప్రిటిలాక్లోర్ 30.7% ద్రావకం అయితే గనక 600 నుంచి 800 మిల్లీలీటర్లు ఎకరానికి అవసరమవుతుంది. ఇది సోఫిట్ అని, ఎరేజియన్ అని, ర్యాంగ్లర్ అనే వివిధ పేర్లతో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇదే కాకుండా పైరజో సల్ఫ్యూరాన్ ఇథైల్ సాథీ అనే పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇదైతే గనక 80 గ్రాములు అవసరమవుతుంది. ఇక పోస్ట్ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ కలుపు ఎన్ని ఆకుల దశలో ఉంది అన్న దాన్ని బట్టి మనము పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. బెంటజోన్ ఇది మార్కెట్లో బసర్గాన్ అనే పేరుతో దొరుకుతుంది. ఇది ఎకరానికి 800 మిల్లీలీటర్లు అవసరమవుతుంది. దీని తర్వాత బిస్పైరిబ్యాక్ సోడియం అంటే మార్కెట్లో నామినీ గోల్డ్, తారక్, అడోరా అని వివిధ పేర్లతో అందుబాటులో ఉంటుంది. ఇదైతే కనుక 100 మిల్లీలీటర్లు ఎకరానికి అవసరమవుతుంది. ఇక గడ్డి జాతి కలుపు కనుక మనము గమనించినట్లయితే ఈ గడ్డి జాతి కలుపును సమర్థవంతంగా నిర్మూలించడానికి సైహలోఫాప్ బ్యూటైల్ ఇది క్లించర్ అనే పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇదైతే కనుక ఎకరానికి 300 మిల్లీలీటర్లు అవసరమవుతుంది. ఇదే కాకుండా గడ్డి జాతిని నిర్మూలించడానికి ఇంకొక కలుపు మందు ఏంటంటే ఫినాక్సిప్రాప్ ఈథైల్ విప్ సూపర్ అనే పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇది ఎకరానికి 250 మిల్లీలీటర్ల మందు ద్రావకం అవసరమవుతుంది. ఇక ఇవే కాకుండా పెనాక్జులం మార్కెట్లో అసెర్ట్ అనే పేరుతో దొరుకుతూ ఉంది. ఇది ఎకరానికి 400 మిల్లీలీటర్లు అవసరమవుతుంది. ఇదే కాకుండా పెనాక్జులం మరియు సైహలోఫాప్ బ్యూటైల్ ఇది మార్కెట్లో వివయా అనే పేరుతో దొరుకుతుంది. ఎకరానికి 800 మిల్లీలీటర్ల మందు ద్రావణం అవసరమవుతుంది. ఇదే కాకుండా ట్రైఫమోన్ మరియు ఇథాక్సిసల్ఫ్యూరాన్ మార్కెట్లో ఇది కౌన్సిల్ యాక్టివ్ అనే పేరుతో దొరుకుతుంది. ఇది ఎకరానికి 90 గ్రాములు అవసరమవుతుంది. ఇప్పుడు చెప్పినటువంటి మనము ఈ కలుపు మందుల్లో ఏదో ఒక దాన్ని 200 లీటర్ల నీళ్ళల్లో కలుపుకొని మనము ఒక ఎకరా పొలంలో పిచికారీ చేసుకుంటే కనుక కలుపు అనేది సమర్థవంతంగా నిర్మూలించబడుతుంది. వివిధ రకాల కలుపు మందుల్ని కలుపు యొక్క దశను బట్టి వాడి ఆ కలుపును సమర్థవంతంగా నిర్మూలించుకొని ఈ యాసంగిలో మంచి దిగుబడులు పొందుతారని ఆశిస్తూ ఉన్నాను.